This is not just a spoken English class, but it is an emotional class for every mother who has an adolescent child and for every daughter who has a beautiful and lovely mother. Welcome back to English Ramesh, Fall in Love with English. It was really shocking. It was really disheartening. The whole world is really shocked. Eppudu a 10th class girl fell in love with a guy on Instagram and her mother said no for her love, and the girl along with her boyfriend killed her own mother. This is what happened, and the whole world turned upside down. Nobody knows actually how to respond. Nobody knows how to speak. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఎవరికి తెలియలే. ఒక 10th క్లాస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక యువకునితో లవ్లో పడి తన సొంత తల్లినే చంపేసింది అనే ఒక ఇన్సిడెంట్కి ద వరల్డ్ డిడ్ నాట్ నో హౌ టు రెస్పాండ్. ఈ ప్రపంచానికి అర్థం కాలే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అని. వెల్, ఇంత సెన్సిటివ్ ఇష్యూని ఒక ఎడ్యుకేషనల్ లెవెల్లో ఫర్ ఎవ్రీ మదర్ అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ విత్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ క్రాఫ్టెడ్ దిస్ లవ్లీ క్లాస్. ఓకే గైస్, సో ఇట్లా రియల్ టైమ్ సిచ్యువేషన్స్ నుండి లవ్లీ ఎగ్జాంపుల్స్తో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం కోసం మీ నెంబర్కి మెసేజ్ చేయండి. ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడు చూడనంత కొత్తగా, ఎప్పుడు నేర్చుకోనంత ఇంట్రెస్టింగ్గా ఇంగ్లీష్ని నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, చైల్డ్ మైండ్లో ఏముంటుంది, పేరెంట్ మైండ్లో ఏముంటుంది, ఎస్పెషల్లీ వెన్ ద చైల్డ్ ఎంటర్స్ an adolescent ఏజ్కి వచ్చినప్పుడు, వెన్ షీ స్టెప్స్ ఇన్ టు అడోలసెంట్ ఏజ్కి వచ్చినప్పుడు ఆ చైల్డ్ ఏం ఆలోచిస్తుంది, ఆ పేరెంట్ ఎట్లా ఆలోచిస్తాడు అనేది ఫస్ట్ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దోస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఓకే గైస్, చలో. ఫస్ట్, చైల్డ్స్ మైండ్ అండ్ పేరెంట్స్ మైండ్. ఓకే, మదర్స్ మైండ్ అనుకోండి, వాట్ ఎవర్. చైల్డ్స్ మైండ్, మదర్స్ మైండ్, వాట్ ఎవర్. చూద్దాం. ఫస్ట్, చైల్డ్ ఏమని ఆలోచిస్తుంది వెన్ షీ ఎంటర్స్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దెన్ షీ ఈజ్ నాట్ దట్ మెచ్యూర్డ్ కదా, అంత. ఇట్ ఈస్ లైక్ హార్మోనల్ ఎక్సైట్మెంట్, హార్మోన్స్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, దాంతో వాళ్ళు దే ఫీల్ ఇట్ లవ్. ఓకే, దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద అట్రాక్షన్ అండ్ లవ్. సో ఆ ఏజ్ అలాంటిది. సో అప్పుడు ఏంటి, ఆ చైల్డ్ ఏం ఆలోచిస్తుంది అంటే, పేరెంట్స్ గురించి ఆ చైల్డ్ ఏం ఆలోచిస్తుంది, వై డోంట్ దే ట్రస్ట్ మీ, వాళ్ళు నన్ను ఎందుకు నమ్మరు, వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు నన్ను, వై డోంట్ దే ట్రస్ట్ మీ, అండ్ వై డూ దే ఆల్వేస్ సే నో, వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఆల్వేస్ దే ఆల్వేస్ సే నో, వై. ఓకే, వై డూ దే ఆల్వేస్ సే నో, వాళ్ళు ఎప్పుడు ఎందుకు నో చెప్తారు నాకు అని ఆ చైల్డ్ మైండ్ ఆలోచిస్తాను. చూడండి, చైల్డ్ హూ అట్రాక్ట్స్ టు ద డిఫరెంట్ వరల్డ్, ఎవరైతే డిఫరెంట్ వరల్డ్కి అట్రాక్ట్ అయిపోయిందో ఆ చైల్డ్ ఏమనుకుంటుంది తన మైండ్లో, ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే, షీ డజంట్ నో ద రియాలిటీ కదా, షీ కెనాట్ సీ ద రియాలిటీ. తను రియాలిటీ చూడలేదు, బికాస్ షీ ఈజ్ ఇన్ అట్రాక్షన్. అప్పుడు ఏంటి, తను ఆలోచించే తన మైండ్లో ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి, వై డోంట్ దే ట్రస్ట్ మీ, వాళ్ళు నన్ను ఎందుకు నమ్మట్లేదు, వై డూ దే ఆల్వేస్ సే నో, వాళ్ళు ఎప్పుడు నాకు నో ఎందుకు చెప్తారు, ఐ ఫీల్ కేజ్డ్, నన్ను బంధించినట్టుగా అనిపిస్తూ ఉంది, ఐ ఫీల్ కేజ్డ్, నేను ఏదో పంజరంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నా. ఓకే, కేజ్ అంటే పంజరం ఇట్లుంటుంది కదా, మనం ప్యారెట్స్ని అందులో బంధిస్తాం. ఐ ఫీల్ కేజ్డ్ అంటే నేను పంజరంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా. ఐ ఫీల్ అలోన్, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్, నాకు ఎవ్వరూ లేనట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బికాస్ దే ఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్ కాల్ లవ్, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ లవ్. ఓకే, అప్పుడు ఏమని ఫీల్ అవుతున్నారు, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ నో వన్, నాకు ఎవ్వరూ లేనట్టు అనిపిస్తూ ఉంది. ఈవెన్ దో దే హ్యావ్ ద పేరెంట్స్ హూ లవ్ దెమ్, వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, హార్ట్లో పెట్టి చూసుకునే పేరెంట్స్ ఉన్నారు, కేర్ తీసుకునే పేరెంట్స్ ఉన్నారు, లవ్ చేసే పేరెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దే ఫీల్ అలోన్, దే ఫీల్ కేజ్డ్, దే ఫీల్ లైక్ దే హ్యావ్ నో వన్, ఎవరు లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అనేది చూస్తే, కాయిన్కి అదర్ సైడ్లో మదర్స్ మైండ్ లేకపోతే పేరెంట్స్ మైండ్ ఏం ఆలోచిస్తుంది, లెట్స్ టేక్ ఎ లుక్. ఇక్కడ చూస్తే, ఐ లవ్ మై చైల్డ్, ఎవ్రీ మదర్ థింక్స్ ద సేమ్, ఎవ్రీ పేరెంట్ థింక్స్ ద సేమ్, బికాస్ ఐ లవ్ మై చైల్డ్, నేను నా చైల్డ్ని లవ్ చేస్తారు యూజువల్లీ. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్, యా, దిస్ ఈజ్ వాట్ పేరెంట్స్ థింక్ అబౌట్, బికాస్ చైల్డ్ ఈజ్ అట్రాక్టెడ్, she is in kind of, what do we call, infatuation. Yeah, let's call it infatuation. Yeah, she doesn't know the reality between the life and love.
సో అలాంటి సిచ్యువేషన్లో ఆమెకి షీ కెనాట్ యాక్చువల్లీ షీ డజంట్ నో ప్రొటెక్షన్ గురించి. షీ డజంట్ థింక్ అబౌట్ ద ప్రొటెక్షన్, షీ జస్ట్ థింక్స్ అబౌట్ ద అట్రాక్షన్, రైట్? బట్ వేరాస్ ఆన్ ద అదర్ నోట్ మదర్ ఆర్ ఎ పేరెంట్ థింక్స్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్. అప్పుడు ఏంటి ఇక్కడ, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్, నేను ఆమెను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఆమెను కాపాడుకోవాలనుకుంటున్నాను. బట్ షీ డజంట్ అండర్స్టాండ్ ద డేంజర్. ఆమెకి ప్రమాదం అర్థం కావట్లే. షీఈస్ జస్ట్ టేకింగ్ ఎ లుక్ ఎట్ ద లవ్. ఆమెకి లవ్ మాత్రమే చూస్తూ ఉంది. బట్ షీ డజంట్ అండర్స్టాండ్ ద డేంజర్. యూనో డేంజర్ అనేది అర్థం కావట్లే ఆమెకి, అందులో ఉన్న ప్రమాదం ఏంటో ఆమెకి తెలియట్లేదు అని ఒక మదర్ ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఏంటి, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హర్ టు రాంగ్ చాయిసెస్. ఆమె తప్పు చాయిసెస్కి ఎక్కడ బలైపోతుందో అని నేను భయపడతా ఉన్నా. ఎందుకంటే షీ డజంట్ నో ద వరల్డ్, షీ డజంట్ నో ద రియాలిటీ, రైట్? అందుకే మదర్ ఏమంటుంది, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హర్, నేను ఆమెను పోగొట్టుకుంటానేమో, తప్పుడు చాయిసెస్కి నేను పోగొట్టుకుంటానేమో. ఇఫ్ ద గై ఈజ్ రైట్, ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఓకే ఫైన్. కానీ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఏదైనా తప్పు జరిగితే, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హర్, నేను ఆమెను పోగొట్టుకుంటానేమో, తప్పుడు చాయిసెస్కి ఆమెను కోల్పోతానేమో అని మదర్ ఆలోచిస్తూ ఉంది, ఒక పేరెంట్ ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ మనం లెట్స్ బ్యాలెన్స్ బోత్. మదర్ చైల్డ్ గురించి ఎట్లా, చైల్డ్ మదర్ గురించి ఎట్లా అనేది చూద్దాం. ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్ ఏజ్లో ఎట్లా ఉండాలి అనేది. ఇక్కడ ఎవ్రీ నో ఫ్రమ్ ఏ పేరెంట్ ఈజ్ నాట్ రిజెక్షన్. చూడండి, పేరెంట్ నుంచి వచ్చే ప్రతి నో అది రిజెక్షన్ కాదు, అది రిజెక్ట్ చేసినట్టు కాదు. పేరెంట్ ఒకవేళ నో చెప్పింది అంటే, పేరెంట్స్ నో చెప్తున్నారు అంటే అది రిజెక్ట్ చేస్తున్నట్టు కాదు అనేది చైల్డ్ ఆలోచించగలగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఎస్ ఫ్రమ్ ఏ చైల్డ్, ఎవ్రీ ఎస్ చైల్డ్ నుంచి వచ్చే ఎస్ ఏదైతే ఉంటుందో రెస్పాన్స్, దాని అర్థం ఈజ్ నాట్ రెబెలియన్, అది తిరుగుబాటు కాదు అని పేరెంట్ ఆలోచించాలి. ఓకే, ఇక్కడ ఏంటి, పేరెంట్ నుంచి వచ్చే నో ఏదైతే ఉంటుందో అది రిజెక్షన్ కాదు అని చైల్డ్ ఆలోచించాలి. అండ్ అట్ ద సేమ్ టైం చైల్డ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎస్ ఏదైతే ఉంటుందో అది రెబెలియన్ కాదు, తిరుగుబాటు కాదు అని మన పేరెంట్ ఆలోచించాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్. అండ్ వీ నీడ్ ఎ స్పేస్ ఇన్ బిట్వీన్. ఈ రెండింటి మధ్యలో మనకు ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్ పేరెంట్స్ తీసుకోవాలి, చైల్డ్కి మనం అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఎట్లాంటి స్పేస్ అది అంటే, ఎ స్పేస్ వేర్ వర్డ్స్ ఆర్ సాఫ్ట్. అరవడం కోపడంతో పని కాదు. ఒక స్పేస్, ఎలాంటి స్పేస్ కావాలి అంటే, ఎక్కడైతే వర్డ్స్ ఆర్ సాఫ్ట్, మాటలు పదాలు, ఎలాంటి పదాలు వాడాలి అంటే చాలా సాఫ్ట్ మేనర్లో మాట్లాడాలి. ఎక్కడైతే ఇయర్స్ ఆర్ ఓపెన్, వినడానికి రెడీగా ఉండాలి, పిల్లలు చెప్పేది వినడానికి రెడీగా ఉండాలి, పిల్లలకి చెప్పే పదాలు చాలా స్మూత్గా డీసెంట్గా ఉండాలి, అరవడం తిట్టడం కొట్టడం కాకుండా. అండ్ హార్ట్స్ ఆర్ సేఫ్, ఎక్కడైతే హృదయాలు సేఫ్గా ఉండాలి. ఓకే, భయము ఆందోళన ఎలాంటిది లేకుండా, రైట్, యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ లేకుండా, ద హార్ట్స్ దే షుడ్ ఫీల్ సేఫ్, అక్కడ సేఫ్గా ఫీల్ అవ్వగలగాలి. అలాంటి స్పేస్లో లెట్స్ రైజ్ చిల్డ్రన్ హూ స్పీక్ వితౌట్ ఫియర్. చిల్డ్రన్ని ఎట్లా పెంచుదామంటే, హూ స్పీక్ వితౌట్ ఫియర్, ఎవరైతే భయం లేకుండా మాట్లాడగలుగుతారో అలాంటి స్పేస్లో, అలాంటి ఎన్వైరన్మెంట్లో పిల్లల్ని పెంచుదాం. అట్లానే తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి అంటే, అండ్ పేరెంట్స్ హూ లిసన్ వితౌట్ జడ్జ్మెంట్. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఏదైనా సరే, పిల్లలు భయం లేకుండా ఎనీ టాపిక్, ఇట్ క్యాన్ బి అడోలసెన్స్, ఇట్ క్యాన్ బి లవ్, ఇట్ క్యాన్ బి సెక్స్, ఎనీథింగ్, పిల్లలు భయం లేకుండా పేరెంట్స్కి చెప్పగలిగే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ కావాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు ఏం చెప్పినా కూడా జడ్జ్ చేయకుండా విని అర్థం చేసుకోగలిగే పేరెంట్స్ అట్లా ఉండాలి. ఇన్ దాట్ స్పేస్, ఇన్ దాట్ ఎన్వైరన్మెంట్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అంతే తప్ప పిల్లలు ఎస్ చెప్పగానే అదొక తిరుగుబాటు అనుకోవడం, వీలు అనుకోవడం,
పేరెంట్స్ నో చెప్పగానే అది ఒక రిజెక్షన్ అని వాళ్ళు అనుకోవడం, ఇద్దరి మధ్యలో స్పేస్ వచ్చింది అంటే ఆ స్పేస్లోకి ఇంకెవరు వస్తారు. సో టోటల్ లైఫ్ టర్న్స్ అప్సైడ్ డౌన్. ఆ ఎవ్వరు వచ్చే స్కోప్ లేకుండా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాపిక్ ఏదైనా కావచ్చు, దెర్ హ్యాస్ టు బి దిస్ స్పేస్ అండ్ అండర్స్టాండింగ్. యూనో వాళ్ళకి భయం లేకుండా మాట్లాడగలిగే ఒక స్వేచ్ఛ, జడ్జి చేయకుండా వినగలిగే ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగితే వీ కెన్ స్టాప్, వీ కెన్ ఎండ్ దీస్ హారర్ స్టోరీస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ లవ్డ్ దిస్ క్లాస్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ క్లాసెస్తో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం చెప్తున్నా కదా, ప్రాక్టికల్గా క్రియేటివ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు.